ప్రతివాడికి ఉండే కోరిక ఏమిటంటే ఎలా డబ్బు సంపాదిద్దాం, ఎలా డబ్బు సంపాదిద్దాం, ఎలా డబ్బు సంపాదిద్దాం. నేను ఎందులో పుట్టాను, నా సంప్రదాయం ఏమిటి, నా సంస్కారం ఏమిటి, నాకు ఉండవలసినటువంటి ధర్మాలు ఏమిటి, నేను నా నిత్య జీవితాన్ని ఎలా గడుపుతున్నాను, నాకున్న నిత్య నైమిత్తిక కర్మలేమిటి, నేను ఇందులో ఎన్ని చేస్తున్నాను, నా జీవితం ఎలా గడుస్తోంది, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఎక్కడికి వెళ్ళిపోతాను, నాకు రక్షకుడెవరు, నేను ఎవరి నామం చెప్పాలి, అసలు ఈ ఆలోచనే లేదు. ఉన్నదల్లా ఆలోచన ఏమిటో తెలిసానన్న, ఎంత సంపాదిద్దాం, ఎంత సంపాదిద్దాం, ఎంత సంపాదిద్దాం, అంతే. ఇది కలి యొక్క విశేషమైనటువంటి ప్రభావం. నారాయణుని చేరు దారి కానరాక అధముల నోట పడివారు. నారాయణుడనేటటువంటి వాడు ఒకడున్నాడు, ఆయన్ని సేవిద్దామనేటటువంటి ఆలోచన ఒక్కరికి లేదు. ఎవరిని చూసినా పాపం అయితే ఇంది కానీ ఎల్లాగో అలా ఇది చేసేసి మనం ఆనందంగా ఉంటే చాలు.